I had a question. చిన్న గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నా పేరు మనోజ్ కుమార్, మాది ధర్మవరం. నేను బిఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చాను. ఒకరోజు 9th క్లాస్లో సార్, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఒకరోజు 9th క్లాస్లో మాది ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. తీసుకొని మా స్కూల్కి పిలిచారు. మీరు అక్కడ ఏదో ప్రోగ్రాము ప్రాజెక్ట్స్ సార్. అక్కడ ఒకరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అక్కడికి పోతే అటల్ ల్యాబ్ అని ఉంటుంది సార్. అటల్ టింకరింగ్ ల్యాబ్. అదే సార్. అడిగి పోయి వచ్చినాము. అక్కడ పోయి వచ్చినాక మా హెచ్ఎం సార్ అడిగిన, ఎందుకు సార్ మనకు లేదు అటల్ ల్యాబ్ అంటే, అది ఆ స్కూల్స్కే పర్మిట్ ఉంటుంది, మన స్కూల్కి ఉంటుంది అన్నారు సార్. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 2 lakhs అవుతుంది అన్నారు. అవును, అది మా స్కూల్ కూడా ఉంటే మేలు సార్. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు మన స్కూల్లో సార్? బిఎస్ఆర్ స్కూల్ అంటే అక్కడ ఒక బ్రాండ్ సార్. అక్కడ నిజం చెప్తున్నా. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? 200 సార్. 170 to 200. అయినా మన దగ్గర అటల్ టింకరింగ్ ల్యాబ్ లేదు సార్. ఓకే. ప్రతి సెక్షన్ కి ఒక 40 members ఉంటారు సార్. ప్రతి సెక్షన్ అంటే ప్రతి క్లాస్ కి ఒక 200 members దగ్గర ఉంటారు సార్. అలాగే అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే, లాస్ట్ టైం గవర్నమెంట్ సార్, ఈ గవర్నమెంటే, అప్పుడు IIT బుక్స్ ఇస్తాను. నా దగ్గర కూడా ఉన్నాయి. అంటే మొన్న చదివినాడు, నా దగ్గర కూడా ఉండే, చూసి చదువుతాను సార్ నేను. అవి ఇప్పుడు కూడా పెడితే చాలా మేలు సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ అంటే IIT బుక్స్ టీచర్సే చెప్తాంట సార్. అవి టీచర్స్ దాని IIT బుక్స్ వస్తాంట సార్ మాకే. అవి అంటే IIT ఎగ్జామ్స్ రాసేదానికి ప్రిపేర్ అయ్యే పుస్తకాలు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కోసం అవే సార్. 10th క్లాస్ ఇచ్చేయమంటావా? 10th క్లాస్ కాదు సార్, 6th నుంచి రావాలనుకున్నాను సార్ నేనైతే. IIT బుక్స్ అంటే అవి ఏదో అంత లెవెల్లో కాదు సార్, కొంచెం ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ పోతే మేలు సార్. అది 6th క్లాస్ నుంచి ఇచ్చేయమంటావు? 6th క్లాస్ నుంచి చాలా మేలు సార్. అవి అప్పుడు కూడా 8th క్లాస్ నుంచి ఇస్తా అంటే సార్. మీ స్కూల్లో టీచర్లు ఆ IIT టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఉన్నారు సార్. 6వ తరగతి నుంచి ఇస్తే అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు సార్. వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళు నాతో ట్రాన్స్ఫర్ అవుతున్నాం రా అని. లేదంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే నేను అడిగేది బాబు అట్లాగా, అది కొద్దిగా IIT అంటే లెవెల్ ఎక్కువ కదా. క్లాస్ లో కొంతమంది తక్కువ స్లో లెర్నర్స్ ఉంటారు, నీలాగా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు. మరి ఒక క్లాస్ లో IIT చెప్పడం సాధ్యమవుతుందా? ఐ డోంట్ నో సార్, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ 8th క్లాస్ నుంచైనా పెడితే మేలు సార్. అంటే ఇక్కడ దేర్ ఆర్ 2 aspects. ఐ థింక్ మనోడు చెప్పేది ఏంటంటే, కనీసం అవకాశం ఇవ్వండి, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు కదా, ప్రిపేర్ మెటీరియల్ అని ఇవ్వండి అని మీరు కోరుతున్నారు. IIT ఫౌండేషన్ కి నీట్ రాయాలన్న వాళ్ళు నీట్ కి ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చినాయి సార్ బుక్స్. లాస్ట్ టైమే వచ్చినాయి. అవునమ్మా, ప్రతి ఒక్కరికి వచ్చినాయి సార్. నేను కూడా చూస్తా అంటే మొన్నకే వచ్చినాయి సార్. మొన్నకు వచ్చినాయి గతంలో. అంటే 14-19 మధ్యలో వచ్చినాయా? మొన్న వచ్చినాయి. అదే సార్, 14-19 మధ్యలో. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పుస్తకాలు పెట్టారు సార్. అవే దట్స్ గుడ్ పాయింట్ అమ్మా. మన స్కూల్కి వచ్చేగల అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాకుండా మీరు అన్నట్టు అన్ని స్కూల్స్ కి ల్యాబ్లు ఉంటే బాగుంటుందని చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది ఒక ప్రయారిటీ. అంటే ఒకేసారి నేను చేయలేనన్ని, ఫేజ్ వారీగా చేస్తాను. ఐ టేక్ దట్ as a గుడ్ ఫీడ్బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చెప్పు చిన్న. Hello sir, good evening. My name is Kishore from ZPHS Sukkumpeta, Rajahmundry Rural, East Godavari district. మా స్కూల్ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్, బట్ అది ఇంకా పూర్తి కాలేదు. అది 3 years నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మాకు రూమ్స్ అనేవి సరిపోతుంది సార్. అవర్ 10th strength is above 120 members సార్. ఐ థింక్ నో, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే, 1 second, లైబ్రరీకి కూడా స్పెసిఫిక్ రూమ్ అనేది లేదు సార్. నో, మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు 1 class 1 teacher. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యలో వచ్చేగల, ప్రభుత్వ పాఠశాలలో వచ్చేగల 1 class 1 teacher ఉండదు. 1st, 2nd, 3rd ఒకే టీచర్ కూడా ఉన్న సందర్భాలు చూసా. అంటే ఒక రూమ్లో ఒక్కొక్కరిని ఒక మూలలో కూర్చోబెట్టి పాపం టీచర్ తిరుగుతూ ఉంటారు. సో మేమేం నిర్ణయం తీసుకున్నట్టే 1 class 1 teacher తీసుకురా లక్ష్యంతో మేము పనిచేసాం. 1200 పాఠశాలలు కాస్త ఇప్పుడు 9800 పాఠశాలలకి. ఇది 1 class 1 teacher మ్యాండేటెడ్గా. దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది, మీ పైన ఫోకస్ వస్తుంది అనేది అనుకుని మేము చేశాము.
అందరు సహకరించారు. ఈరోజు కూడా అందరితో కూర్చుని మాట్లాడి క్లోజ్ చేశాం. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్. ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంటాయో మాకు తెలుస్తుందమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ క్లాస్ రూమ్స్ ఇద్దామని, అది ఫస్ట్. రెండోది, మీరు అన్నట్టు గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన కొన్ని పనులు ఉన్నాయి. అవి వాళ్ళు కొన్ని ఆపేశారు, ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని స్లో అయినాయి. అవన్నీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని జూన్ మాసం నుంచి వీళ్ళు టేక్ ఇట్ అప్ అమ్మా. కొంచెం జాగ్రత్తగా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే సార్. యా, అండ్ 9th నుంచి మాకు వర్క్ బుక్ అనేది ఇంగ్లీష్ లో స్టార్ట్ చేశారు సార్. బట్ అది మేము రాస్తున్నాము, అది మాకు నార్మల్ గా అయితే అది మెయిన్ ఒపీనియన్ ఇంగ్లీష్ స్కిల్స్ బాగా రావాలని. బట్ అది ఏం చేస్తున్నారంటే వాట్సాప్ లో పీడిఎఫ్ పెట్టి రాసుకొని వచ్చిందమ్మా అంటున్నారు సార్. ఎక్స్ప్లెయిన్, నాకు అర్థం అవ్వదు. సార్ జనరల్ ఏంటంటే సార్, మనకి వర్క్ బుక్స్ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా కొన్ని అసెస్మెంట్స్ ఇచ్చినప్పుడు సార్, ఇది జనరల్ ఏంటంటే ప్రింట్అవుట్ వాట్సాప్లో చేసేసి వీ నెవర్ యూస్ టు గివ్ ఇట్ ఇన్ ద పాస్ట్. ఈసారి వన్ థింగ్ సార్, అసెస్మెంట్ బుక్లెట్ వీఆర్ గివింగ్ ఇట్. సో ఈ ఇయర్ నుంచి ప్రతి ఎగ్జామ్, అది ఎఫ్ఏ ఎగ్జామ్ అయినా మనకి ఎస్ఏ అయినా కానీ, మీరు మళ్ళీ అంటే మీ జూనియర్స్ అట్లీస్ట్ పేపర్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు రాసుకోవడానికి ఆల్ 6th నుంచి 10th క్లాస్ వరకు అందరికీ కూడా, ఆల్ ఈవెన్ ఫర్ ప్రైమరీ ఆల్సో, బుక్స్ క్లియర్ కట్కి మేమే ఇచ్చేస్తాం. సో అందులోనే మీరు రాసుకోవచ్చు. ఒక్కొక్కరు ఎగ్జామ్కి ఒక్కొక్క పేపర్, కొంతమంది రూల్డ్ పేపర్స్, బ్లాంక్ పేపర్స్ తీసుకెళ్లి ఏదైతే ఇబ్బంది ఉందో, దిస్ టైమ్ సార్ థ్యాంక్స్ టు యువర్ గైడెన్స్ అండ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ తో సార్, అసెస్మెంట్ బుక్లెట్ సార్ బై జూన్ ఎండ్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ బిఫోర్ జూలైలో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఆల్ అసెస్మెంట్ బుక్స్ హావ్ బీన్ క్లియర్ సార్ రైట్ నో, ఇచ్చేసాం ఆల్రెడీ. సో జూన్ ఎండ్కి ఇయర్ అసెస్మెంట్స్ అన్నింటిలో కూడా యూ విల్ హ్యావ్ ప్రీ ప్రింటెడ్ బుక్స్. మీకు 4 marks 2 marks కి ఎంత స్పేస్ కావాలో ఆ బాక్స్ కూడా గీసి అందులో రాసేటట్టు కూడా వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్, సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ the burden to get your papers for examinations will not be there. That's an assurance from the department, sir. Thanks. Thank you, sir. Thank you, ma'am. And Thank you, sir.